బేసిక్గా చాలామందికి ఎప్పటి నుంచో పొలిటికల్ ఫ్యామిలీ ఉంటే, అంటే పొలిటికల్గా బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ ఉంటే వాళ్ళ పిల్లలకి తరాలకి పాలిటిక్స్లో ఏలేయాలని, ఎమ్మెల్యేలు అయిపోవాలి, మినిస్టర్లు అవ్వాలి, అసలు పాలిటిక్స్ మొత్తం మనం రూల్ చేయాలి అనే ఆశ చాలా ఉంటుందట. కానీ కొంతమందిని అడిగితే నాకు చెప్పింది ఏంటంటే, మీకు అసలు పాలిటిక్సే ఇష్టం లేదు, దాంట్లోకి వెళ్ళాలన్న ఉద్దేశం కూడా మీలో లేకుండే అన్న మాట నేను విన్నా. ఇది నిజమా? నిజం. ఎందుకు సార్? నాకు బేసిక్గా బిగినింగ్ నుంచి పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే మా ఫ్యామిలీ, మా ఫాదర్తో సఫరర్ మేమంతా ఆర్థికంగా. ఆయన అలాగ ఆస్తులు అమ్ముకుంటూ రాజకీయం చేశారు. అది ఎంతకాలం ఇలా కంటిన్యూ చేస్తాము, అందువల్ల రాజకీయాలు ఆయనతో విరమించాలి అని అనుకున్నాను. ఓకే. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి మాట, మా తండ్రి గారి మాట విని అలానే రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. మీకేం చేయాలని ఉండే? మీ ఇష్టం ఏంటి మరి? నాకు ఒరిజినల్గా నేను డాక్టర్ అనుకున్నా, కానీ పరిస్థితుల ప్రభావంతో ఇంజనీర్ అయ్యా. తర్వాత మంచి వ్యాపారవేత్త అవ్వాలి అనుకున్నా, కానీ రాజకీయాల్లో. ప్రస్తుతం ఉన్న బిజినెసెస్ ఏంటి మీకు? మాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అప్పటికే పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి. అంతకుముందు నేను కాంట్రాక్టరు, తర్వాత దానికి వెళ్ళా, దాని నుంచి క్లోజ్ అయింది. ఆ తర్వాత 2010లో అది క్లోజ్ అయింది. 2012లో నేను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించాలి. సో ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ ఓన్లీ పొలిటీషియన్ అన్నమాట మీరు, అంతే, ఇంకేం లేదు. మరి పైసలు వస్తున్నాయా పోతున్నాయా సార్? ముందుగా ఆల్రెడీ బిజినెస్ ఉంది. సో అంటే దీని నుంచి పైసలు వస్తున్నాయా పోతున్నాయా మీకు ఏమన్నా? దీని నుంచి పైసలు ఆశిస్తే ఈ పరిస్థితుల్లో ఉండం మేము. అంతేనా? ఎట్టి పరిస్థితుల్లో పైసలు సంపాదించే ఉద్దేశం లేదా మీకు దీంట్లో? మీరు అన్నారు కదా, మీరు బాధపడుతున్నారు కదా, ఆల్రెడీ పాలిటిక్స్లో ఉంటే నష్టపోతాం, ఆస్తులు అమ్మేసుకుంటామని. అంతే కదా, అందువల్లే కదా మేము ఎప్పుడో మా ఫాదర్ వెరీ కంఫర్టబుల్ పొజిషన్ నుంచి ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితికి ఎందుకు వచ్చారు? ఆయనకు ఒక పాలసీ బేస్డ్, ఆయన లెగసీ కంటిన్యూ చేయాలంటే నేను అదే పాలసీ మీద వెళ్ళాలి. ఇప్పుడు నాన్నగారు ఎన్నో ఆస్తులు అమ్మారు, ఓకే, ఆయన గురించి, ఆయన గొప్పతనం గురించి మా అందరికీ తెలుసు. 4 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం జనాలు అంత ఇష్టంగా, మిమ్మల్ని ఇది 2వ సారి జనాలు గెలిపించడం. మరి మీరేం ఆస్తులు అమ్మినారు మీవి? నేను ఆస్తులు అమ్మలేదు, నేను ఇంట్లో నుంచి పెట్టలేదు, అంత బయట నుంచే. అంటే ఫండింగా సార్? నడిచింది అట్లే నడిచిందా? ఈసారి ఇట్లా నడుపుదాం అనుకుంటారు? ఈసారి నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్కి అట్లా నడిపితే కూడా సరిపోదు, అవునా? ఎందుకంటే మేము వచ్చే దారిలో రోడ్లు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి, రోడ్లు భయంకరం అండి, మామూలు కాదు. ఏ విధంగా నడుపుదాం అనుకుంటున్నారు సార్ ఈసారి? వాళ్ళ గవర్నమెంట్ నడుపుతుంది, రోడ్స్ వేస్తాం, రోడ్స్ తప్పనిసరిగా. బేసిక్గా నాకు తెలిసైతే ఒక రాష్ట్రంలో ఏ డెవలప్మెంట్ అయినా జరగాలి అని అంటే ముందుగా అక్కడ ఇండస్ట్రీస్ పెరగాలి, ఇన్వెస్ట్మెంట్స్ పెరగాలి, దానికి తగ్గ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. సో ఇవన్నీ ఉంటేనే ఆ రాష్ట్రం ముందుకెళ్ళగలుగుతుంది. ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా మీరు ఏదైతే విమర్శిస్తున్నారో, గత 5 సంవత్సరాలుగా రోడ్లు ఎంత చండాలంగా ఉన్నాయి, వచ్చిన కంపెనీలు లేవు, ఇవన్నీ టీడీపీ చెప్తున్నవే. సో ఇవన్నీ లేనప్పుడు మరి ఇప్పుడున్న ప్లాన్ ఏంటి? మీరు ఏ విధంగా నడపాలనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? మీరు ఇందాక భారతీయ జనతా పార్టీ ఇది రిలేషన్ ఎలా ఉందనే ప్రశ్నకి ఎక్కడ సమాధానం దొరుకుతుంది? ఓకే. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా భారతీయ జనతా పార్టీతో కూటమిగా వెళ్ళాలి, పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ ఆలోచన చేసింది ఏంటంటే, తప్పనిసరిగా ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ సహకారం రాష్ట్ర ప్రభుత్వానికి వెరీ 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 ఎసెన్షియల్. ఓకే. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. దానికి ఎగ్జాంపుల్ ఇవాళ బడ్జెట్లో కూడా దాదాపుగా గతంలో ఎప్పుడూ లేనంత ప్రయోజనం ఇవాళ చేకూరింది. దాదాపు 50,000 కోట్ల రూపాయల ప్రయోజనం ఇవాళ చేకూరింది. అది ఇప్పుడు ఇవాళ మెయిన్ సోర్స్. ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకరించాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, ఒక పక్క అమరావతిని డెవలప్ చేయాలి, పోలవరాన్ని చేయాలి. చేసినప్పుడు డెఫినెట్గా ఎకనామికల్గా గ్రో అవుతుంది ఆంధ్రప్రదేశ్. ఓకే. ముఖ్యంగా కోనసీమలో పంటలు, పొలాలు ఇవి ఎక్కువ. అంటే వీళ్ళంతా కూడా రైతన్నలు బాగా బ్రతికే ప్రాంతం ఇది. సో ఇక్కడంతా కూడా మనకి రైస్ ఎక్కువగా పండుతూ ఉంటుంది, రైట్? వరి. సో వరి బాగా పండించే ప్రాంతంలో ఇంతకు ముందు అంటే చాలాసార్లు కొంతమంది చెప్పినప్పుడు విన్నది ఏంటి అని అంటే, టీడీపీ కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ కూటమిలో ఉన్న మీ అందరూ కూడా చెప్పింది ఏంటి అని అంటే, ఇక్కడ రైతులు, ముఖ్యంగా వరి రైతులు బాగా నష్టపోయినరు, ఏ ఒక్క నేత కూడా వాళ్ళని పట్టించుకున్నది లేదు, రైతు భరోసాను పెట్టడమే తప్పితే పేరుకే అన్నమాట నేను విన్నా. సో మరి ఇప్పుడు వరకు వాళ్ళు ఫేస్ చేసిన కష్టం ఏంటి? దాన్ని ఏ విధంగా మీరు దాన్ని నిర్మూలించబోతున్నారు? దానికి మొట్టమొదటి ఎగ్జాంపుల్, రైతుకి ధాన్యం బకాయిలు 84,000 మంది రైతులకి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1,647 కోట్లు బకాయిలు ఉన్నాయి గత 8 మాసాలుగా. కూటమి ప్రభుత్వం రాగానే జూలై 5వ తారీఖున మొట్టమొదటి విడతగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో నాబార్డు నుంచి తీసుకుని 1,000 కోట్ల రూపాయలు పే చేయడం జరిగింది.
మరలా రెండో విడత వారం రోజుల క్రితం మిగిలిన 647 కోట్లు పే చేయడం జరిగింది. ఫస్ట్ రిలీఫ్ వరి రైతులకు ఇచ్చిన రిలీఫ్ అది. అదే విధంగా ఇవాళ ప్రతి విషయంలోని కూడా ధాన్యం కొనుగోలు విషయంలో కూడా గతంలో ఉన్న ఆంక్షలన్నీ తొలగించి ఇవాళ రైతుకి అనుకూలమైన విధానం ఆల్రెడీ ప్రవేశపెట్టడం జరిగింది. సో రైతులు సంతోషంగా ఉన్నారంట. రైతు గత ప్రభుత్వ హయాంలో గంజాయి రైతుకి చాలా ప్రోత్సాహం లభించింది, వరి రైతుకు నిరుత్సాహం మాత్రమే మిగిలింది. ఆ పరిస్థితి తొలగించి ఇవాళ గంజాయి పండించే వాళ్ళకి శిక్షలు తప్పు, వరి రైతుల్ని తప్పనిసరిగా ప్రోత్సహిస్తాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.